నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. కని విని ఎరుగని రీతిలో జనవరిలో కూడా దేశం దీపావళి కలను సంతరించుకుంది. రామయ్య పునరాగమనానికి అయోధ్యాపురి తుదిమెరుగులు దిద్దుకుంటున్న తరుణం. పల్లె పట్టణం అనే తేడా లేకుండా పండుగ వాతావరణం నెలకొంది. ఇంటింటికి అయోధ్య అక్షింతలు చేరుతున్నాయి. వీధులన్నీ కాషాయాన్ని విరజిమ్ముతుంటే గుడులన్నీ రామనామస్మరణతో మారుమోగుతున్నాయి. భవ్య రామమందిరంలో దాశరథి కొలువుదీరే సమయం దగ్గర పడుతూ ఉండడంతో ఏర్పాట్లన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అయోధ్యలో ఖర్చుకు వెనకాడకుండా సర్వహంగులు సమకూరుతున్నాయి. భవ్య రామమందిర నిర్మాణానికి, భక్తుల సౌకర్యాల కల్పనకు ఇప్పటివరకు 1800 కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు అయోధ్య ట్రస్ట్ స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తుల నుంచి సేకరించిన విరాళాల్లో ఇంకా 3000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ ఉన్నట్టు తెలియజేసింది. ఇప్పుడంటే అయోధ్య ట్రస్ట్ దగ్గర వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. కానీ అయోధ్య ఉద్యమం తొలినాళ్లలో కోర్టు కేసు వాదించడానికి కూడా చిల్లి గవ్వలేదంటే నమ్ముతారా? ఇప్పుడంటే భక్తులు కోట్లాది రూపాయలు సమర్పిస్తున్నారు. కానీ విహెచ్పి వద్ద నయా పైసా లేని ఆ రోజుల్లో నేనున్నానంటూ అయోధ్య ఉద్యమానికి ఒక తెలుగువాడు వెన్నుదన్నుగా నిలబడిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. అతనెవరో కాదు, పుల్లారెడ్డి గారు. తెలుగువారంతా పుల్లారెడ్డి నేతి మిఠాయిల కోసం గుటకలేస్తుంటే ఆయన మాత్రం శ్రీరామ నీ నామం ఎంతో రుచిరా అంటూ రామయ్య సేవలో ఆ తీయదనాన్ని వెతుక్కున్నారు. అయోధ్య ఉద్యమంలో విశ్వ హిందూ పరిషత్ నాయకుడిగా ఆయన పోషించిన పాత్ర మరువలేనిది. నేను జీవించి ఉండగా అయోధ్య ఉద్యమం ఆగకూడదు అని నినదించిన మహనీయుడు పుల్లారెడ్డి గారు. అయోధ్యలోని శ్రీ రామ జన్మభూమిలో మందిరం నిర్మాణం కోసం తాను ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. జాతీయ స్థాయిలో ఒక ఉద్యమ నిర్మాణం చేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పోస్టర్లు వేయడం, కరపత్రాల ముద్రణ, శ్రీరామ మందిరంతో కూడిన స్టిక్కర్లు ప్రింట్ చేయించడం, కార్యాలయాల నిర్వహణ, కార్యకర్తలను సమీకరించుకోవడం, సమన్వయం చేయడం, అలాగే విశ్వ హిందూ పరిషత్ మాసపత్రిక నిర్వహణ వంటి ఖర్చులకు పుల్లారెడ్డి గారే అందరికంటే ముందు ఆర్థిక సాయం చేసేవారు. అంతేకాదు విశ్వ హిందూ పరిషత్కు పుల్లారెడ్డి గారు అంతర్జాతీయ కోశాధికారి కూడా. 1990లో జరిగిన మొదటి కరసేవలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కరసేవకులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలో కీలకంగా వ్యవహరించారు పుల్లారెడ్డి గారు. ఆ తర్వాత 1992 డిసెంబర్ 6న జరిగిన రెండో కరసేవ సమయంలో అగ్రనాయకుల వెంట రామ జన్మభూమి వేదికపైనే ఉన్నారు. బాబ్రీ కట్టడం పడిపోయిన తర్వాత మందిర ఉద్యమాన్ని వరుసగా కోర్టు కేసులు చుట్టుముట్టాయి. రామాలయం అంశం కోర్టుల పరిధిలోకి వెళ్ళింది. దీంతో విశ్వ హిందూ పరిషత్ కోర్టుల్లో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. 1992 నుంచి 2007 వరకు తాను జీవించి ఉన్నంతకాలం రామ జన్మభూమికి సంబంధించి న్యాయ పోరాటానికి అవసరమైన కోర్టు ఖర్చులను భరించేందుకు పుల్లారెడ్డి గారు ముందుకొచ్చారు. ఓ సందర్భంలో కోర్టు కేసుల నిమిత్తం విశ్వ హిందూ పరిషత్ ఢిల్లీ శాఖకు 25 లక్షల రూపాయల అవసరం ఏర్పడింది. అప్పటికప్పుడు ఆ పరిస్థితుల్లో ఆ మొత్తం అమౌంట్ సమీకరించడం కష్టంగా మారింది. దీంతో విశ్వ హిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షులు అశోక్ సింఘాల్ హైదరాబాద్ వైపు చూశారు. పుల్లారెడ్డి గారు ఏదైనా మార్గం చూపిస్తారని వారు భావించారు. అశోక్ సింఘాల్ హైదరాబాద్కు వచ్చారు. పుల్లారెడ్డి గారిని రెడ్ హిల్స్లోని వారి ఇంట్లోనే కలిశారు. కోర్టు కేసులకు సంబంధించి నిధుల సమీకరణ విషయం వారితో ప్రస్తావించారు. వెంటనే పుల్లారెడ్డి గారు గదిలోకి వెళ్ళి 2 లక్షల రూపాయలు తీసుకుని వచ్చి అశోక్జీ చేతిలో పెట్టారు. సాయంత్రం వరకు మరో 10 లక్షల రూపాయలు అందిస్తానని చెప్పిన మాట ప్రకారం అందించారు. మిగిలిన అమౌంట్ హైదరాబాద్లోని తనకు తెలిసిన మిత్రుల నుంచి సమకూరుస్తానని భరోసా ఇచ్చారు. రామ జన్మభూమి కేసులో మనం విజయం సాధించే వరకు న్యాయ పోరాటం చేద్దామని చెప్పారు. అవసరమైతే తన ఇల్లును, ఇంట్లోని నగలు అమ్మేనా సరే కోర్టు ఖర్చులు చెల్లిస్తానని, న్యాయం మన పక్షాన ఉందని, కోర్టు తీర్పు కూడా మనకు అనుకూలంగా వస్తుందని ఎంతో నమ్మకంగా ఆ రోజు అశోక్ సింఘాల్జీతో పుల్లారెడ్డి గారు చెప్పారు. కోర్టు కేసులు, న్యాయ పోరాటానికి సంబంధించి పుల్లారెడ్డి గారు తనతో చెప్పిన ఈ విషయాల్ని అశోక్ సింఘాల్ 2007 మే 10వ తేదీన పుల్లారెడ్డి గారి అంత్యక్రియల సమయంలో వారి ఇంటి ముందు నిర్వహించిన శ్రద్ధాంజలి సభలో అశ్రు నయనాల మధ్య చెప్పుకొచ్చారు. అయోధ్య ఉద్యమం పట్ల వారి అంకిత భావాన్ని చూసి సభలోని వారంతా కంటతడి పెట్టారు. కాలం మార్పునకు నాంది అంటారు. రామ జన్మభూమి కేసులో తప్పక విజయం సాధిస్తామని, సత్యం న్యాయం మన పక్షానే ఉన్నాయని పుల్లారెడ్డి గారు ఎంతో కమిట్మెంట్తో నమ్మకంగా చెప్పిన మాటలు ఓ పుష్కర కాలానికి
అక్షరాల నిజమయ్యాయి. 2019 నవంబర్ 9న దేశ సర్వోన్నత న్యాయస్థానం రామ జన్మభూమిలో మందిర నిర్మాణానికి అనుకూలంగా తుది తీర్పునిచ్చింది. అంతేకాదు, తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు దివంగత పుల్లారెడ్డి గారు హిందుత్వవాదిగా కంటే కూడా నేతి మిఠాయిల వ్యాపారిగా సుపరిచితం. ఆయన నేతి మిఠాయిల వ్యాపారి మాత్రమే కాదు, వారు బతికున్నంతకాలం కూడా సంఘ్ పరివార్ సంస్థలకు పెద్ద దిక్కుగా వ్యవహరించారు. సంఘ్ పరివార్ సంస్థలు తాము నిర్వహించే ఏ కార్యక్రమం అయినా సరే మొదటిగా పుల్లారెడ్డి గారి దగ్గరికే వెళ్ళేవి. వారు కూడా కాదనకుండా ఆ సంస్థలు తలపెట్టిన కార్యక్రమాల నిర్వహణకు ఆర్థిక సాయం అందించేవారు. ఒక్క హిందుత్వవాద సంస్థలకే కాదు, హైదరాబాద్లోని రామకృష్ణ మఠం వంటి అనేక సంస్థలకు సైతం వారు గుప్త దానాలు చేసేవారు. ఇంకా ప్రతి ఏటా జరిగే సంఘ్ స్వయం సేవకుల శిక్షణా తరగతులు, ఏబీవీపీ అభ్యాస వర్గాలు, బజరంగ్ దళ్ శిక్షణా శిబిరాలు, బిఎంఎస్ సభలు, సేవాభారతి, స్వదేశీ జాగరణ్ మంచ్ సమావేశాలు, సరస్వతి శిశు మందిర్ ఉపాధ్యాయుల శిక్షణా తరగతులు జరిగే సమయంలో వీలు చూసుకొని పుల్లారెడ్డి గారు ఆయా శిబిరాల్ని సందర్శించేవారు. స్వయం సేవకులకు స్వయంగా తన చేతితో నేతి మిఠాయిలు పంచేవారు. తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ సంస్థలకు పెద్ద దిక్కుగా ఉన్న పుల్లారెడ్డి గారిపై ఒక దశలో ఇస్లామిక్ టెర్రరిస్టుల కన్నుపడింది. వారిని కిడ్నాప్ చేసేందుకు సైతం కుట్రలు చేశారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ వర్గాలు ముందే పసిగట్టి వారికి భద్రతను కల్పించాయి. ముఖ్యంగా పుల్లారెడ్డి గారు తెలుగు రాష్ట్రాల్లోని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర శాఖలకైతే అన్నీ తానే వ్యవహరించారు. సంఘ్ పరివార సంస్థలకు సంబంధించి పుల్లారెడ్డి గారు పాల్గొనని కార్యక్రమం ఉండేది కాదు. కోటిలోని విశ్వ హిందూ పరిషత్కు సొంత భవనం ఉందంటే అందుకు కారణం పుల్లారెడ్డి గారే. అంతేకాదు, అబిడ్స్లోని ఇస్కాన్ ఆలయానికి స్థలదాత కూడా పుల్లారెడ్డి గారే. అలాగే పుల్లారెడ్డి గారికి సంస్కృత భాష అంటే ఎంతో మక్కువ. సంస్కృత భాషను పాఠశాలల్లోని విద్యార్థులందరూ నేర్చుకోవాలని, వారందరూ సంస్కృతంలో మాట్లాడుకోవాలనే తలంపుతో సంస్కృత భాషా ప్రచార సమితిని ఏర్పాటు చేశారు. జీవితాంతం దాని పోషకులుగా వ్యవహరించారు. అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటులో కూడా పుల్లారెడ్డి కీలకంగా వ్యవహరించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితికి వారు సుదీర్ఘకాలం అధ్యక్షులుగా కూడా ఉన్నారు. సంఘ్ పెద్దలతో కలిసి హైదరాబాద్ సామూహిక ఊరేగింపు, నిమజ్జన కార్యక్రమానికి రూపకల్పన చేసి నగరంలోని హిందువులందరినీ పార్టీలకు అతీతంగా ఏకం చేసే ప్రయత్నం చేశారు. అంతేకాదు, పుల్లారెడ్డి గారు ఎన్నో విద్యా సంస్థల్ని కూడా స్థాపించారు. ఇంజనీరింగ్ కాలేజ్, బీఫార్మసీ కాలేజ్, మహిళల కోసం జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీని స్థాపించారు. ఇంకా ఎంతోమంది పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు ఇచ్చేవారు. అలాగే కొంతమంది నిరుపేద విద్యార్థులను ఎంపిక చేసి వారికి తమ విద్యా సంస్థల నుంచి ఉచిత బోధన, భోజన వసతులు కూడా కల్పించారు. పూజ్య ఉడిపి పెజావర్ స్వామివారైతే పుల్లారెడ్డి గారిని దానగుణ భూషణ బిరుదుతో సత్కరించారు. ఒక్క హిందుత్వవాద సంస్థలకే కాదు, ఒక దశలో కమ్యూనిస్టులు, ముఖ్యంగా సిపిఐ నడిపిన గంజి కేంద్రాలకు సైతం పుల్లారెడ్డి గారు ఆర్థిక సాయం చేశారు. ఇంకా పుల్లారెడ్డి గారు స్వదేశీ వస్తువులకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు. తనను కలిసే ప్రముఖులకు, ఇంకా స్వీట్లు కొనేందుకు తన షాపుకు వచ్చేవారికి ఆ ఏడాది క్యాలెండర్తో పాటు అయోధ్య ఉద్యమానికి సంబంధించిన పుస్తకాలను, హిందువులని గర్వించు, హిందువుగా జీవించు అనే స్టిక్కర్లను ప్రతిరోజు ఇచ్చేవారు. స్టిక్కర్లను గుమ్మానికి అతికించాలని, నుదుట తిలకం ధరించాలని బోధించేవారు. అంతటి మహనీయుడైన పుల్లారెడ్డి గారు 2007 మే 9వ తేదీన తమ దేహాన్ని విడిచి వెళ్ళారు. వారు మరణించారనే వార్త తెలిసి వారి అంతిమ దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి ఎంతోమంది ప్రముఖులు తరలివచ్చారు. కొంతమంది అయితే తాము కష్టాల్లో ఉన్నామని తెలిసి మూడో కంటికి తెలియకుండా గుప్తదానాలు చేసిన ఆ దానశీలి తమను విడిచిపోయారంటూ రోధించారు. పుల్లారెడ్డి పెద్ద కుమారుడు రాఘవరెడ్డి కూడా విశ్వ హిందూ పరిషత్కు 2011 నుంచి 2018 వరకు అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేశారు. ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన పుల్లారెడ్డి గారు ఎంతో కష్టపడి మిఠాయి వ్యాపారిగా ఎదిగారు. పుల్లారెడ్డి గారు తాను ఆర్జించిన ధనంపై మోహాన్ని ప్రదర్శించలేదు. ఆ డబ్బును తిరిగి సమాజ హితం కోసమే దానం చేసిన మహనీయుడైన. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.